మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో బంద్ నేపథ్యంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కేతనపల్లి చైర్మన్ ఎన్నిక వాయిదాను నిరసిస్తూ బీఆర్ఎస్, సిపిఐ బంద్కు పిలుపునిచ్చాయి. వర్తక వాణిజ్య వ్యాపారస్తులు బంద్ పాటిస్తున్నారు. నిన్నటి ఘర్షణల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీఆర్ఎస్, సిపిఐ నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ను హౌస్ అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. బాల్కసుమన్ ఇంటికి వెళ్లే దారన్నిట్లో భారీగా పోలీసులు మోహరించారు. అయితే బంద్ నేపథ్యంలో గొడవలు జరగకుండా పోలీసులు నిఘా పెట్టారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో బంద్ నేపథ్యంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. శివాని, మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్, సిపిఐ నేతలు ఇచ్చిన బంద్ పిలుపు అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. నిన్న కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఇటు రాళ్ల దాడితో పాటు పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కోరం ఉన్నప్పటికీ కూడా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిలిపివేయడంతో అయితే బంద్ పిలుపు అయితే ఇచ్చారు. ఈ బంద్ అయితే కేతనపల్లి మున్సిపాలిటీలో ప్రశాంతంగా కొనసాగుతూ ఉండగా ఇటు బాల్కసుమన్ అయితే హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్టు పర్వాలు అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ నేతలు అయితే చెప్తున్నది ఒకటే, కోరం ఉన్నప్పటికీ కూడా కావాల్సుకునే ఇటు మంత్రి కనుసన్నలోనే అధికారులు కోరం ఉండగా కూడా ఎన్నిక నిలిపివేశారంటూ కూడా బీఆర్ఎస్, సిపిఐ పార్టీ నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న ఇటు కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇటు సిపిఐ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అసభ్యకరంగా ప్రవర్తించారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలపై ఫిర్యాదు చేయడానికి ఇటు మహిళా కమిషన్ తో పాటు ఈసీకి ఫిర్యాదు చేయడానికి అయితే సిపిఐ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కౌన్సిలర్లు అయితే హైదరాబాద్ కి అయితే చేరుకున్నారు. ప్రస్తుతానికి వారు తెలంగాణ భవన్ లో ఉన్నట్టుగానైతే మనకైతే సమాచారం అందుతుంది. తెలంగాణ భవన్ నుంచి వారు నేరుగా ఈసీతో పాటు మహిళా కమిషన్ కి అయితే ఫిర్యాదు అయితే చేరనున్నారు. అయితే బంధువుకు పిలిపించిన నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే నిర్వహించారు. ఇటు కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వర్తక వాణిజ్య వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్న పరిస్థితులు అయితే కేతనపల్లిలో ఉన్నాయి. అయితే ఇప్పటికే ఇటు నిన్న రాళ్ల దాడి నేపథ్యంలో దేవపూర్కు సంబంధించిన ఎస్హెచ్ఓ గంగారాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే బాల్కసుమన్ తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలపైన అయితే కేసులు అయితే నమోదు చేశారు. ఏ క్షణమైనా బాల్కసుమన్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు బాల్కసుమన్ నివాసం వద్దనైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే భారీగా చేరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. బాల్కసుమన్ నివాసానికి వెళ్లే దారులన్నింటిలో కూడా ఎక్కడికక్కడ పోలీస్ పికెటింగ్ అయితే నడుస్తోంది. ఇంటికి ఆ రూట్ లో ఎవరైనా వస్తే మాత్రం పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే ఆ మార్గం గుండానైతే వెహికల్స్ అయితే అలో చేస్తున్న పరిస్థితులు ఇటు కేతనపల్లి మున్సిపాలిటీలో ఉన్నాయి. ఓవరాల్ గా ఇటు కేతనపల్లి మున్సిపాలిటీలోనైతే ఇప్పటికీ కూడా హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని తెలియని పరిస్థితులు అయితే కేతనపల్లి మున్సిపాలిటీ ఉన్నాయి. శివాని. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.